హాయ్. మనమందరూ రోజూ ఇంట్లో చెంచాలు వాడుతూ ఉంటాం కదా, కానీ అందులో దాగి ఉన్న ఒక చిన్న సైన్స్ మ్యాజిక్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అవును, ఈరోజు మనం ఒక మామూలు చెంచా వెనుకున్న ఒక పెద్ద రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ఇది ఒక పుటాకార దర్పణం కథ. చాలా సరదాగా ఉండబోతుంది. పదండి, మొదలుపెట్టేద్దాం. చూసే ఉంటారు కదా, చెంచా లోపలికి అంటే గుంతగా ఉన్న వైపు చూస్తే మన రూపం తల క్రిందులుగా కనిపిస్తుంది. ఇదేంటి, ఏదో మాయ అనుకుంటాం. కానే కాదు, ఇది పక్కా సైన్స్, ఫిజిక్స్ అన్నమాట. అసలు అలా ఎందుకు జరుగుతోంది? ఆ కారణాన్ని మనం స్టెప్ బై స్టెప్ ఈరోజు పూర్తిగా అర్థం చేసుకోబోతున్నాం. ఈ మొత్తం కథని అర్థం చేసుకోటానికి మన దగ్గర ఒక మ్యాప్ ఉంది. అదే ఈ పట్టిక. చూడ్డానికి ఏవో కొన్ని గీతలు, పదాల్లా ఉన్నా పుటాకార దర్పణం ప్రవర్తనకు సంబంధించిన మొత్తం రహస్యం ఇందులోనే దాగి ఉంది. మనం ఒక్కో స్టెప్ తీసుకుంటూ ఈ పట్టికలోని ఖాళీలను నింపుతూ అసలు విషయమేంటో కనిపెడదాం. అయితే మన ప్రయాణం స్టార్ట్ చేసే ముందు ఈ దర్పణం అనే మ్యాప్లో రెండు చాలా ముఖ్యమైన ల్యాండ్మార్క్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఈ 2 పాయింట్స్ కనుక మనకు అర్థమైతే ఇక ప్రతిబింబాల ఆట మొత్తం చాలా ఈజీగా అర్థమైపోతుంది. మొదటిది వక్రతా కేంద్రం. దీన్నే మనం సి అని పిలుస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద ఫుట్బాల్ లాంటి గాజు బంతిని ఊహించుకోండి. ఇప్పుడు దాంట్లోంచి ఒక చిన్న ముక్కను కత్తిరించామనుకోండి, అదే మన దర్పణం. మరి ఆ మొత్తం ఫుట్బాల్కు ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఆ సెంటర్ పాయింటే ఈ సి అన్నమాట. దర్పణం వంపుకు ఇదే అసలు కేంద్రం. ఇక రెండోది ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్, నాభి లేదా ఎఫ్. దీన్ని ఒక మ్యాజిక్ స్పాట్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చే లైట్ కిరణాలన్నీ ఈ దర్పణానికి తగిలి వెనక్కి వచ్చాక అన్నీ కరెక్ట్గా ఒకే ఒక్క చోటి కలుసుకుంటాయి. ఆ మ్యాజికల్ మీటింగ్ పాయింటే ఈ నాభి. గుర్తుపెట్టుకోండి, మన కథలో ఈ ఎఫ్ ఒక హీరో లాంటిది. సరే, మనకు మ్యాప్లోని కీ లొకేషన్స్ సి, ఎఫ్ తెలిసిపోయాయి కదా. ఇక అసలు కథ మొదలుపెడదాం. ఇప్పుడు మనం ఒక వస్తువుని తీసుకుని అనంత దూరం నుంచి మెల్లగా దర్పణం దగ్గరికి తీసుకొస్తుంటే దాని ప్రతిబింబం ఎలాంటి డ్రామా చేస్తుందో చూద్దాం. ఫస్ట్ సీన్, మన వస్తువు అనంతమైన దూరంలో ఉంది. అంటే ఎక్కడో సూర్యుడు ఉన్నంత దూరంలో అనుకుందాం. అంత దూరం నుంచి వచ్చే కాంతికిరణాలెలా ఉంటాయి? ఒకదానికొక్కటి సమాంతరంగా స్ట్రెయిట్ లైన్స్లా వస్తాయి. ఓకే, ఇప్పుడు మన పట్టికలో ఫస్ట్ ఎంట్రీ చూద్దాం. వస్తువు అంత దూరంలో ఉన్నప్పుడు దాని ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? కరెక్ట్, మనమిందాక చెప్పుకున్న మ్యాజిక్ స్పాట్ నాభి ఎఫ్ దగ్గర. అది ఒక చిన్న చుక్కలాగా తలక్రిందులుగా ఉంటుంది. ఇది నిజ ప్రతిబింబం. అంతే, మన పజిల్లో మొదటి పీస్ సెట్ అయిపోయింది. సరే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, మన వస్తువుని కొంచెం దగ్గరికి తీసుకొద్దాం. మరీ దగ్గరికి కాదు, వక్రతా కేంద్రం సికి కొంచెం అవతల పెడదాం. ఇప్పుడు ప్రతిబింబం ఏం చేస్తుందో చూద్దామా? అదిగో చూశారా, వస్తువు కొంచెం ముందుకు రాగానే ప్రతిబింబం కూడా ఎఫ్ నుంచి కదిలి సికి, ఎఫ్కి మధ్యలోకి వచ్చింది. సైజ్ కూడా కొంచెం పెద్దదైంది, ఇందాకట్ల చుక్కలా కాకుండా. కాని ఇప్పటికీ అది వస్తువు కన్నా చిన్నదే, ఇంకా తలక్రిందులుగానే ఉంది. ప్రతిబింబం కూడా మనతో పాటు జర్నీ మొదలుపెట్టిందన్నమాట. మన ప్రయాణంలో ఇది ఒక చాలా స్పెషల్ పాయింట్. మనమిప్పుడు వస్తువును కరెక్ట్గా ఆ సి పాయింట్ మీద పెడుతున్నాం. ఇక్కడొక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చూడబోతున్నాం. ఏదో ఇంట్రెస్టింగ్ జరగబోతోంది. వావ్, ఇది చూడండి, వస్తువు ఎక్కడుందో సి దగ్గర, దాని ప్రతిబింబం కూడా కరెక్ట్గా అక్కడే ఏర్పడింది. ఇంకా అమేజింగ్ విషయం ఏంటంటే రెండింటి సైజ్ కూడా సేమ్ టు సేమ్, అచ్చం జెరాక్స్ కాపీలా, కాని తల క్రిందులుగా. ఇదే దర్పణం యొక్క పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ పాయింట్. జర్నీ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు మనం ఆ బ్యాలెన్సింగ్ పాయింట్ సిని దాటి ఇంకా ముందుకు దర్పణానికి మరింత దగ్గరగా వెళ్తున్నాం. అంటే సికి, ఎఫ్కి మధ్యలోకి వచ్చేశాం. ఇక్కడ్నుంచి మార్పులు చాలా డ్రమాటిక్గా ఉంటాయి. చూడండి, ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఫస్ట్ టైం, మొదటిసారిగా ప్రతిబింబం సైజు వస్తువు సైజు కన్నా పెద్దగా మారింది. చూసారా, మనం దర్పణానికి దగ్గరయ్యే కొద్దీ ప్రతిబింబం దూరంగా వెళ్ళిపోవడమే కాదు, పెద్దదిగా కూడా అవుతోంది. అంటే ఈ దర్పణానికి ఒక భూతద్దంలా పనిచేసే శక్తి కూడా ఉందన్నమాట. ఓకే, ఇప్పటివరకు అంతా ఒక ఎత్తు. ఇప్పుడు మనం ఈ కథలో క్లైమాక్స్కొచ్చేసాం. అత్యంత డ్రమాటిక్, సర్ప్రైజింగ్ పాయింట్ ఇది. కాస్త జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం వస్తువుని
కరెక్ట్గా ఆ మ్యాజిక్ స్పాట్ ఎఫ్ మీద పెట్టాం. అంతే. ఏమైంది? ప్రతిబింబం మాయం. కనిపించట్లేదు. ఎక్కడికి పోయింది? సింపుల్. ఆ పాయింట్ నుంచి వచ్చే లైట్ కిరణాలు దర్పణానికి తగిలి ఒకదానికొకటి సమాంతరంగా రైలు పట్టాల్లా వెళ్ళిపోతాయి. అవి ఎప్పటికీ కలుసుకోవు. అందుకే ప్రతిబింబం ఏర్పడడు. కానీ మన పట్టిక ఏమంటోందంటే ప్రతిబింబం మాయమవ్వలేదు, అది అనంత దూరంలో ఏర్పడింది అంటుంది. అంటే ఏంటి? ఆ రైలు పట్టాల్లాంటి కిరణాలు ఎక్కడో అనంతమైన దూరంలో కలుస్తాయని మనం సైన్స్లో అనుకుంటాం. అందుకే అది మనకు కనిపించదనమాట. ఎంత ఇంట్రెస్టింగ్ కదా ఈ పాయింట్! ఈ నాభి అంటే ఎఫ్ అనేది ఒక బార్డర్ లాంటిది. ఈ బార్డర్ దాటగానే దర్పణం క్యారెక్టర్ మొత్తం మారిపోతుంది. బార్డర్కి అవతల ఉన్నంతసేపు తలక్రిందులుగా నిజ ప్రతిబింబాలను ఇచ్చింది. కాని ఒక్కసారి వస్తువు బార్డర్ దాటి లోపలికి అంటే దర్పణానికి చాలా దగ్గరగా రాగానే సడన్గా నిటారుగా పెద్దగా ఉండే మిథ్యా ప్రతిబింబాన్ని ఇస్తుంది. హా, ఇప్పుడు అర్థమైందా? మనం చెంచాని ముఖానికి బాగా దగ్గరగా పెట్టుకున్నప్పుడు మన ప్రతిబింబం పెద్దగా నిటారుగా ఎందుకు కనిపిస్తుందో కారణం ఇదే. సరే, ఇంత కథ నడిచింది, సైన్స్ అంతా అర్థం చేసుకున్నాం. కానీ రియల్ లైఫ్లో దీనివల్ల ఉపయోగమేంటి? ఈ దర్పణాలను మనం ఎక్కడెక్కడ వాడుతున్నామో చూద్దాం. అసలు ఒకే దర్పణానికి ఈ 2 రకాల క్యారెక్టర్లు ఎందుకు? కొన్నిసార్లు తలక్రిందులుగా, కొన్నిసార్లు నిటారుగా ప్రతిబింబాలివ్వడం వల్ల మనకేం లాభం? ఈ డబుల్ యాక్షన్ మనకెలా ఉపయోగపడుతుంది? ఆ డబుల్ యాక్షన్ వల్లే దానికి చాలా ఉపయోగాలున్నాయి. దాని మొదటి క్యారెక్టర్ అంటే తలక్రిందులుగా ఉండే నిజ ప్రతిబింబాలు లైట్ని ఒకే చోట పోగు చేయడానికి పనికొస్తాయి. అందుకే టెలిస్కోపుల్లో, సోలార్ కుక్కర్లో దీని వాడతారు. ఇక దాని రెండో క్యారెక్టర్ అంటే నిటారుగా పెద్దగా కనిపించే మిథ్యా ప్రతిబింబాలు మనకు దగ్గర వస్తువులను జూమ్ చేసి చూడ్డానికి హెల్ప్ చేస్తాయి. అందుకే మేకప్ మిర్రర్స్లో, షేవింగ్ మిర్రర్స్లో, ఇంకా డెంటిస్ట్లు వాడే చిన్న అద్దంలో ఉండేది ఇదే పుటాకార దర్పణం. చూశారా ఎంత అద్భుతమో? ఒకే ఒక చిన్న వంపు, కాని అది మనకు 2 వేర్వేరు ప్రపంచాలను చూపిస్తుంది. ఒకటి మనం తెరమీద పట్టగలిగే నిజమైన ప్రపంచం, ఇంకొకటి కేవలం అద్దం లోపల మాత్రమే చూడగలిగే మాయా ప్రపంచం. సో నెక్స్ట్ టైం ఒక చెంచాని చేతిలోకి తీసుకున్నప్పుడు అందులో కనిపించి ఆ తలక్రిందుల ప్రతిబింబం వెనక ఉన్న ఈ మొత్తం ప్రయాణాన్ని ఓసారి గుర్తుచేసుకోండి. ఈ కథలో మనం నేర్చుకున్న అసలు విషయమేంటి? వంపుగా ఉన్న ఉపరితలాలు కాంతిని వంచగలవు. అయితే ఇక్కడే ఒక చిన్న ప్రశ్న. ఒక వంపు అద్దం కాంతిని ఒకచోటికి చేర్చగలిగితే మరి కాంతిని తలలోంచి వెళ్లనిచ్చే ఒక వంపు గాజుముక్క ఏం చేయగలదు? ఆలోచించండి.